నా స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్‌లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఒక ఉల్లిపాయ, వాటర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 4 విజిల్‌లొచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక మందపాటి గిన్నె తీసుకొని ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాయలు, 2 బిర్యానీ ఆకు, 1 స్పూన్ షాజీరా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ పీసెస్ అన్నిటిని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి 10 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత ఇందులో వచ్చిన వాటర్ ఉంటాయి కదా, అవి వేసుకుని అలానే మన కర్రీకి కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇలా కర్రీ చక్కగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి మటన్ మసాలా అలానే కొత్తిమీర వేసుకున్న తర్వాత మీకు ఎంత గ్రేవీ అయితే కావాలో అంత ఉడికించుకొని తీసేస్తే అయిపోతుంది. చూసారు కదా ముక్క ఎంత బాగా ఉడికిందో. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం మర్చిపోకండి.